మీకు తెలుసో లేదో కానీ 1974లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బాక్సింగ్ మ్యాచ్ జరిగింది. మొహమ్మద్ అలీ ఎంతమంది తెలుసా? జార్జ్ ఫోర్మన్ తెలుసా? ఓకే, హీ వాజ్ అన్బీటబుల్ ఛాంపియన్ అనమాట. 1974 హీ వాజ్ అన్డిఫీటబుల్ ఛాంపియన్. విక్టరీ తర్వాత విక్టరీ తర్వాత వరల్డ్స్ హెవీ వెయిట్ ఛాంపియన్. అలాంటి టైంలో మొహమ్మద్ అలీ ఫస్ట్ టైం అతన్ని ఛాలెంజ్ చేశాడు, నేను నిన్ను ఫైట్ చేస్తానని. ఫైట్ చేసి ఒకే మ్యాచ్లో తనని జయించాడు. అందరు షాక్. ఎవడి యవనస్తుడు వచ్చి ఇంత సీనియర్ వ్యక్తిని ఇలా ఓడించుకుని వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇంటర్వ్యూ చేస్తూ ఎలాగ నువ్వు జార్జ్ ఫోర్మన్ని జయించావు అంటే మొహమ్మద్ అలీ ఏమన్నాడంటే, ఏం లేదు, ఇంతవరకు జార్జ్ ఫోర్మన్ పోరాడిన పోరాటాలు ఫైట్స్ అన్ని వీసీఆర్స్ తెచ్చుకుని అన్ని టేప్స్ బ్యాక్ టు బ్యాక్ చూసి నోట్స్ రాసుకున్నాను. బ్యాక్ టు బ్యాక్ చూసి నోట్స్ రాసుకున్న తర్వాత ఆ నోట్స్లో నాకు అర్థమైంది ఏంటంటే, జార్జ్ ఫోర్మన్కి కావాల్సినంత పవర్ ఉంది కానీ స్టామినా లేదు. సో ఇంతవరకు ఆయన హైయెస్ట్ నిలిచిన మ్యాచ్ చూస్తే 6 రౌండ్స్ దాటలేదు. 6 రౌండ్స్ ఏ ఒక్క మ్యాచ్ దాటలేదు. కాబట్టి తనకి స్టామినా లేదు, పవర్ ఉందని చూశాను. అందుకనే మొహమ్మద్ అలీ ఏంటంటే హీ వాజ్ స్పీడ్. ఆయన ఏం చేశాడంటే 6-7 రౌండ్లు అతన్ని ఏం కొట్టలేదంట, జస్ట్ తప్పించుకుంటాం అంతే. ఇటు నుండి అటు పరిగెడతా, అటు పరిగెడతా 7 రౌండ్లు పరిగెత్తాడు. 8వ రౌండ్ గుద్దితో కొట్టు పడేశాడు అంతే. బట్ దెన్ హీ సెడ్ 6 rounds was stamina, 7th round to burn him, 8th round to fight him. ఏం చేశాడు? తన గతాన్ని చూశాడు, స్ట్రాటజీని రాశాడు, ఇదే అర్థం చేసుకున్నాడు, ఆ స్ట్రాటజీ ప్రకారం పోరాడాడు. ఫస్ట్ మ్యాచ్ ఎవరు ఓడించిన వ్యక్తిని జయించుకుని వెళ్ళిపోయాడు. ఇందులోనంటే బైబిల్ చెప్తుంది, బైబిల్లో చెప్తే మీకు అర్థం కావట్లేదని ఇట్లా చెప్పుకుని ఇక్కడ తీస్తున్నా. ఈరోజు దేవుడే అపవాదిని చూడు, వాడి స్ట్రాటజీ రాసుకొని చెప్పట్లే, నీ స్ట్రాటజీ రాసి పెట్టాడు దేవుడు. వాడి గత మ్యాచ్లన్నీ రాసి పెట్టాడు. వాడు ఎక్కడి నుండి పడ్డాడు, ఎలా పడ్డాడు, పడటానికి కారణం ఏంటి, వాడిలో వీక్ పాయింట్ ఏంటి, వాడి స్ట్రాటజీ అంతా ఏంట్రా అంటే 3 వాడి నుండి పోరాడగలిగింది 3 రౌండ్లే. జార్జ్ ఫోర్మన్ కనీసం 6 రౌండ్లు. నువ్వు అపవాదితో 3 రౌండ్లే నీకు క్లియర్ చేయాల్సింది. ఆ 3 రౌండ్లు ఏంటో చెప్తారా? మీకన్నా పిల్లలు బెటర్. పట్టు చెప్పారు. శరీరాశ, నేత్రాశ, జీవడంబం, ఈ 3 రౌండ్లు. ఈ 3 మాత్రం మళ్ళీ రీమ్యాచ్ అంటాడంట. బైబిల్ మొత్తం స్ట్రాటజీ చదివి చూడండి. ఆది నుండి ఆదాము అవ్వ దగ్గర నుండి ఇదే స్ట్రాటజీ. ఇది మించి వాడి దగ్గర ఏం రాదు. ఆ 3 రౌండ్లు మాత్రం నువ్వు క్లియర్ చేయగలిగితే దేవుడు నీకు నిశ్చయంగా జయమిస్తున్నాడు. దట్ సీజన్, దట్ ఫేస్. ఎందుకంటే అపవాది ఎవరిని ఫర్ ఎవర్ విడిచిపోవడం. జాగ్రత్త. ఈ లోకంలో వాడు అంతము, దేవుడు నిర్ణయించిన అంతము వాడికి వచ్చేంత వరకు, మనము బ్రతికి ఉన్నంత కాలం వరకు అపవాది మనల్ని విడిచిపెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ మనల్ని విడిచిపెట్టాడా మన తరాన్ని పట్టుకుంటాడు. సో వాడు ఎప్పుడు పోరాడుతూనే ఉంటాడు. కానీ ఎన్నిసార్లు రీమ్యాచ్. ఎందుకంటే వాక్యం చూస్తాము, యేసు ప్రభు కూడా అపవాదిని ఎదిరించి పోరాడిన తర్వాత మరలా వచ్చాడు రీమ్యాచ్కి. బైబిల్లో రాయబడి ఉంటుంది, కొంతకాలం యేసు ప్రభుని విడిచిపెట్టాడంట, కొంతకాలమే మరలా వచ్చాడు. అంటే వాడి శోధనలు ఎప్పుడు మరలా వస్తున్నాడు. ఆ 3 శోధనలు, శరీరాశ, నేత్రాశ, జీవడంబం. వీటి గురించి నేను ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు, మీకు అర్థమై ఉంటుంది. శరీరాశ ఏంటో, నేత్రాశ ఏంటో, జీవడంబం ఏంటో. ఈరోజు మన జీవితంలో గర్విష్ఠులు ఉన్నామంటే జీవడంబం, అహంకారంతో బ్రతుకుతున్నామంటే జీవడంబం, కనికరం లేని వారు ఉన్నామంటే జీవడంబం, మన సంపాదన బట్టి మన అతిశయించే వారు ఉన్నామంటే జీవడంబం, నా అనే ప్రతి మాట జీవడంబం. నేత్రాశ, ఆదాముకి అవ్వకి ఫలము చూస్తానికి కంటికి మంచిగా కనబడిందంట, గుడ్ టు ద ఐస్. ఈరోజు నీ కంటికి కనబడేది అన్నీ మంచిది కాదు. పిల్లలకి అదే మాట నేర్పించాం. ఎవ్రీథింగ్ దట్ సీమ్స్ గుడ్ ఇస్ నాట్ గుడ్. నీ కనబడేది మంచి అన్నీ మంచిది కాదు.